రాష్ట్రంలో 294 హైస్కూల్లో ఇంటర్మీడియట్ కొనసాగింపు. మరో 210 చోట్ల ఇంటర్మీడియట్ విద్యాశాఖకు అప్పగింత. 900 ఉన్నత పాఠశాలలో కొత్తగా ప్రాథమిక బడులు ప్రారంభం. పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో 294 హైస్కూల్ ప్లస్లో ఇంటర్మీడియట్ను కొనసాగించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించిందన్నమాట. అయితే వీటిలో పనిచేసే ఉపాధ్యాయులకు ఆసక్తి ఉంటే అక్కడే కొనసాగేలా, లేదంటే బదిలీలో మరో ప్రాంతానికి వెళ్లే అవకాశం కల్పిస్తుంది. హైస్కూల్ ప్లస్లోని ఇంటర్ విద్యను ఇంటర్మీడియట్ విద్యాశాఖ అప్పగించాలని మొదట భావించిన ఆ ప్రక్రియ పూర్తి కాలేదు. మరోపక్క వీటిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఏం చేయలేని దానిపై సందిగ్ధత నెలకొంది. దీంతో వచ్చే విద్యా సంవత్సరం వరకు 294 హైస్కూల్ ప్లస్లో పాఠశాల విద్యాశాఖ ఇంటర్మీడియట్ విద్యను పర్యవేక్షించాలని నిర్ణయించింది. గత ప్రభుత్వ హయాంలో వీటిలో ఇంటర్మీడియట్ విద్యను ప్రవేశపెట్టి అధ్యాపకులను కేటాయించలేదు. అక్కడి టీచర్లే ఓ ఇంక్రిమెంట్ ఇచ్చి నియమించారు. ప్రస్తుతం పాఠశాల విద్యాశాఖ వచ్చే నెల మొదటి వారంలో ఉపాధ్యాయులకు బదిలీ నిర్వహించేందుకు కసరత్తు చేస్తుంది. ఈ నేపథ్యంలో హైస్కూల్ ప్లస్లపై స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోతే బదిలీల విషయంలో ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే ఉందని ఈ ఏడాదికి వాటిని కొనసాగించాలని నిర్ణయించింది. అక్కడి టీచర్లు వెనక్కి వెళ్ళిపోబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మరో 210 హైస్కూల్ ప్లస్లో ఇంటర్ విద్యను ఇంటర్మీడియట్ శాఖకు అప్పగిస్తారు. వాటికి మంజూరు పోస్టులు కూడా లేనందున నిర్వహణను పాఠశాల విద్య నుంచి తప్పించాలని నిర్ణయించారు. వీటిని హైస్కూల్ ప్లస్లోనే కొనసాగించాలా, లేదంటే ప్రత్యేకంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్వహించాలా అనే దానిపై ఇంటర్మీడియట్ విద్యాశాఖ నిర్ణయం తీసుకోనుంది. వీటిలో కో ఎడ్యుకేషన్ కొనసాగనుంది. గత ప్రభుత్వ హయాంలో వీటిలో ఇంటర్మీడియట్ బోధనకు సమీపంలోని స్కూల్ అసిస్టెంట్లను తాత్కాలికంగా నియమించారు. వీరిని పాఠశాల విద్యాశాఖ వెనక్కి కోరనుందన్నమాట. మండలానికో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా వీటిని ఇంటర్మీడియట్ విద్యాశాఖ అయితే అప్పగిస్తారు. ఇక ఉన్నత బడుల్లో ప్రాథమిక పాఠశాలలు. రాష్ట్రంలో 900 హైస్కూల్లో ప్రాథమిక పాఠశాలల ఏర్పాటుకు అనుమతులు అయితే ఇవ్వనున్నారు. జీవో 117 ద్వారా 3, 4, 5 తరగతులను ప్రాథమికోన్నత పాఠశాల గత ప్రభుత్వం తరలించింది. ఇప్పుడు జీవో 117కు ప్రత్యామ్నాయ చర్యలో భాగంగా 3, 4, 5 తరగతులను వెనక్కి తీసుకొస్తున్నారు. 900 చోట్ల వెనక్కి వచ్చే పాఠశాలలో ఒకే బడిలో చేరకుండా 2, 3 పాఠశాలకు వెళ్ళనున్నారన్నమాట. ఈ కారణంగా వారు ఏకోపాధ్యాయ బడిలోకి వెళ్లాల్సి వస్తుంది. 45 నుంచి 60 మంది విద్యార్థులు ఉంటే అక్కడ ఆదర్శ ప్రాథమిక పాఠశాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. పిల్లలు వెనక్కి వచ్చినా కూడా విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నందున కొన్ని బేసిక్ ప్రాథమిక బడులుగానే ఉండనున్నాయి. దీంతో ప్రవేశాలను కోల్పోకూడదనే ఉద్దేశంతో ఇప్పుడున్న ఉన్నత పాఠశాలలో 3, 4, 5 తరగతులు అదనంగా 1, 2 తరగతులను జోడించి కొత్తగా ప్రాథమిక బడులను ప్రారంభిస్తారు. 1 నుంచి 5 తరగతులను ఎస్జిటీలతో బోధన చేయిస్తారు. ప్రభుత్వ పాఠశాల ప్రవేశాలకు ఈ నెల 21 నుంచి అనుమతులు అయితే ఉన్నాయన్నమాట. సో చూసారు కదా, ఏపీలో మనకి పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయాలు అయితే చేసిందనమాట. సో ఇది అప్డేట్ స్కూళ్ళకి సంబంధించి, కాలేజీలకు సంబంధించి. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని